జనకపూర్లో అన్న ప్రస్తుతానికి. ఈ మిథిలా నగరి అట ఈ జనక మహారాజు పరిపాలించిన ప్రదేశం ఇది. సో ఇప్పుడు మొత్తం అన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి టెంపుల్స్ అన్నీ ఫస్ట్ జనకపూర్ ధామ్, తర్వాత సీతామాత మందిర్ అంటే సీతామాత పెరిగిన ఇల్లు, అలాగే వాళ్ళ వివాహ మండపం, సీతారాముల వారి కళ్యాణం జరిగిన మండపం, కళ్యాణ మండపం, ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తారని చూపిస్తాను. తిరిగి ఒక్కొక్కటిగా చూపిస్తుంటాం, కంటిన్యూస్గా చూసేసేది. క్యా నామ్ హై ఆప్కా? అర్జున్ సా మంచి ఫ్రెండ్ అయిపోయాడు అక్కడ మనకి జనక్పూర్లో. ఇక ఇప్పుడు మనకి టెంపుల్స్ అన్ని తిప్పడానికి తీసుకెళ్తున్నాడు. మొత్తం అన్ని తిప్పేసి తీసుకొని వస్తాడు హోటల్ రూమ్కి. సో బయలుదేరి ఎప్పుడే స్టార్ట్ అయ్యింది. జస్ట్ फर्स्ट पहले कहाँ जा रहा हूँ? हाँ का मंदिर अधिक माह. अच्छा अच्छा ठीक है ठीक है ठीक है ठीक है. ఇది విద్యాపతి है ఏంటి విద్యాపతి? स्मारक. स्मारक स्मारक इसमें लिखा है ना, आप पढ़ा नहीं? ऊपर में क्या लिखा है? ఇది విద్యాపతి స్మారక్ స్తూపం. ఇది నేపాలీ రాష్ట్రీయ బ్యాంక్. ఇది ఇక్కడ విశేషం ఏంటంటే శివధనుసు విరిచాడు కదా రాముడు, అందులో మధ్య భాగం ఇక్కడ పడిందట. అందుకే ఇక్కడ ధనుష్ కుండ్ అంటారు దీన్ని. అంటే ఒక ముక్క ఇక్కడ పడింది, మరి ఒక్కొక్క ముక్క ధనుష్కోటిలో, ఇంకొక ముక్క రామేశ్వరంలో పడిందట. సో అందుకు దీన్ని ధనుష్ కుండ్ అంటారట. మేబీ ఇది సరిగా మెయింటైన్ చేస్తున్నట్లేదు, కాస్త అంతా చెత్తగా ఉంది. అదే టెంపుల్ అక్కడ ఉన్నది గాయత్రి మాత. అండ్ ఇది ఒకసారి దర్శనం చేసుకుని వచ్చేద్దాం. కృష్ణ దామోదరం నారాయణం జానకీ వల్ల. కాళీమాత. అన్ని గేట్లు వేసేసారు, అక్కడ ఓపెన్ చేయలేదు ఎందుకో మరి. ఇవి వివిధ దేవతల రూపాలు, ప్రతిరూపాలు ఇక్కడ ఉన్నాయి. तस्मा अरंगमामगोजस छयाय जन्मथ आपो जनयथाचनः. बोलो गुरुजी महाराज की. ओम देव शांतिरंतरिक्षगुं शांतिः पृथ्वी शांतिरापः शांतिरोखदयः शांतिः. కాఠ్మండూలో మన పశుపతినాథ్ మందిరం ఉంది కదా, దానికి మరొక స్వరూపం అట ఇది కాలభైరవ మందిరం. निरंजनम मृत्युदर्पनाशनम कराल दंशमो पुरादिनाथ काल भैरव
परमं भजे ఇది చూడండి, ఈ కోనేరు తాలూకు విశిష్టత ఏంటి అంటే సీతా స్వయంవరం సమయంలో శివధనుసు విరిచాడు కదా రాముడు. ఆ విరిచినప్పుడు గంగ ఉద్భవించిందట. ఆ యొక్క ఉద్భవించింది ఇదే ప్లేసు. రెండోది ఇక్కడ సీతాదేవి గౌరీ తపస్సు చేసింది కదా, వాళ్ళ పెళ్ళికి గౌరీ తపస్సు చేస్తారు కదా పెళ్లిలోనే, ఆ గౌరీ తపస్సు చేసిన ప్రదేశం ఇది. సాయంత్రం పూట హారతి అవుతుంది అక్కడ, గంగా హారతి. అక్కడ స్టెప్స్ కనబడుతున్నాయి కదా అక్కడ. అయితే హారతి కవర్ చేయాలనుకున్నా నాకు అవకాశం లేదు, ఎందుకంటే ఈవినింగ్ 4:30కి నాకు ఇక్కడ ట్రైన్ ఉంది, ఇంటర్నేషనల్ ట్రైన్, అదే నేపాల్ టు ఇండియా. అది కూడా ఒకసారి చిన్న వీడియో చేద్దామని అనుకుంటున్నాను. సో నేను సాయంత్రం 6:30 దాకా ఇక్కడ ఉంటే అవ్వదు కదా. ఇది జనకుడు ఉన్నటువంటి ప్రదేశం అట. అంటే జనక మహారాజు ఇల్లు వేరే ఉంది, అది సీతాదేవికి బహుకరించేసి వచ్చేసాడు, ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మళ్ళీ వేరే నివాసం స్థిరపరచుకుని ఇక్కడ ఉన్నారట. అది ఈ ప్రదేశం. ఇక్కడ కారణం తెలీదు, ఎందుకో కంట భాగం ఉండదని చెప్తున్నారు. అదే జనక మహారాజుకి ఎందుకో తెలిసి చూడాలి మరి. ఇదంతా బుక్ స్టాల్. ఇక్కడ స్థల పురాణాలు ఇవన్నీ తెలుసుకోవడానికి ఇది ఒక బుక్ స్టాల్ అన్నమాట. ఇది రాజా జనక్జీకే కులదేవి మాతా మందిర్. అంటే సీతామాత సీతారాములు పెళ్ళైన తర్వాత ఇక్కడ ఆశీర్వచనం తీసుకుని, ఇక్కడ ఈ కులదేవత ఉందంటే కులదేవత ఆశీర్వచనం తీసుకుని అప్పుడు అయోధ్యకు వెళ్ళారట. అది ఇక్కడ ఉన్న దేవత, వాళ్ళ కులదేవత. వావ్,
ఒకసారి చుట్టూరు తిరిగేద్దాం, ఏమన్నా అన్నీ చూసేద్దాం. కల్చరల్ మ్యూజియం జానకి యానిమేషనా బాబాయ్ చాలా ఉంది కోట అంతా తిరగడానికి. కోట చాలా ఉంది కానీ ఒంట్లో ఓపిక కష్టం. ఇది ఎక్కడ ఉంది? అదే కల్చరల్ మ్యూజియం అట. चुप चुप जीवे जोरी बेमिसाल सकिया ओहो चुप चुप जीवे जोरी बेमिसाल सकिया टल जाने बाटे. ఇవన్నీ వాళ్ళు వాడిన వస్త్రాలు, ఆభరణాలు అన్నమాట. चीनी चिकन बाबा चीनी वांगी का चिकन का